రాజ్యాంగాన్ని సవరించాలని చూస్తున్న బీజేపీని ఓడించాలన్నారు మంత్రి సీతక్క. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా గంగారం గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు. మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజలకు మంచి చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో గెలిపించుకుని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నారు. స్థానికంగా క్రికెట్ ఆడుతున్న యువకులతో కొద్దిసేపు బ్యాట్ పట్టి ఆట ఆడారు మంత్రి సీతక్క. మరి అందరూ ఒకటే దేవుని మొక్కాలంటే కుదురుతుందా? ఒకళ్ళు రాముని మొక్కుతాం, ఆంజనేయ స్వామిని మొక్కుతాం, ఇంకో దేవుని కూడా మొక్కుతాం. వాళ్ళు ఏమంటారు? ఒకటే పార్టీ ఉండాలి, ఒకటే నాయకుడు ఉండాలి, ఒకటే దేవుడు ఉండాలంటాం. అది ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు పూజించుకుంటారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇవ్వాలి. జనాలకు అగరబత్తి రేటు కూడా తగ్గియలే. మరి మోడీ అగరబత్తి మీద కూడా రేట్లు పెంచిండు. ఇవాళ ఏరియాలో ఐటీడీఏలు వచ్చినాయంటే, ఎంతో అంత ఉద్యోగాలు వచ్చినాయంటే, 100 రోజుల పని వచ్చిందంటే, రేషన్ కార్డులు వచ్చినాయంటే, అంగన్వాడీ సెంటర్లు వచ్చినాయంటే, ఆశా వర్కర్ వచ్చిందంటే కాంగ్రెస్ ఇచ్చినాయి గతంలో. ఇప్పుడు వరకు ఏం మళ్ళీ పెరగలేవి. ఇప్పుడు మళ్ళీ అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ తండ్రి చచ్చిపోయి 34 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబంలో ప్రధానమంత్రి పదవి తీసుకోలే. పదవులు వచ్చినాయి, వేరే వాళ్ళని పెట్టారు కానీ వాళ్ళు తీసుకోలే. కానీ ఇప్పుడు ఆయన రాష్ట్రంలో దేశంలో కష్టాలు చేసే నాయకుడు. గడప గడపకు తిరిగిండు. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఏంటిది వీళ్ళ బతుకు అని. జనం కష్టాలు ఒకప్పుడు తెలివాయి. కానీ ఈ రోజు బురదలో దిగిండు, నాట్లేసిండు, గొర్రు కొట్టిండు, మరి ఇప్ప పూల కాడికి పోయి ఇప్ప పూలు ఏరిండు, మరి దళితుల దగ్గర పోయి వాళ్ళ గుడిసెలలో చూసిండు. అందరి బతుకులు ఆహా ఇట్లా ఉంటుందా అని ఈ రోజు వీళ్ళ బతుకులు మార్చాలే అని ఆయన పోరాడుతున్నాడు. కాబట్టి బీజేపీకి బీఆర్ఎస్కి ఎత్తే వేస్ట్గా వాళ్ళకి వేసినా ఏం లేదు. ఉన్నది రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీలు అన్ని తీసేస్తాడు మోడీ. ఈ బీజేపీ వాళ్ళకి వేస్తే ఇక్కడ లేరు, అక్కడ రారు. ఆయన బలరామన్న గెలవడం పక్కా 100% 3 లక్షల మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే ఈ ఏరియాలో ఎమ్మెల్యేలు